గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ప్రక్కన వాళ్ళకి అందంగా కనబడాలని, మనం వేసుకున్న బట్టలు బాగుండాలి, వారికి మనము మంచిగా సువాసన రావాలని రకరకాల పౌడర్స్, స్ప్రేస్, డియోడ్రెంట్స్ మనం వాడుతూ ఉంటాం. ప్రక్కన వారు మన ప్రక్కన ఉన్నప్పుడు ఒక చక్కటి స్మెల్, ఆడవారైతే పూలు పెట్టుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, పౌలు భక్తుడు అంటారు, మనము క్రీస్తు యేసు యొక్క సువాసనగా ఈ లోకానికి ఉండాలి. రకరకాల కంపెనీ స్ప్రేస్ మనం వాడతాం, కానీ యేసు క్రీస్తు యొక్క సువాసనగా ఈ లోకానికి ఉన్నామా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన మాట. చదువుదాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. క్రీస్తు మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు బలిగా మారి మనము దేవునికి పరిమళ వాసనగా ఉండులాగునట. మనము దేవునికి ఎప్పుడు సువాసనగా ఉంటాము, దేవునికి మనం ఎప్పుడు దుర్వాసన కొడతాము. మన పాపములే మనల్ని దుర్వాసనతో నింపుతాయి, మన పరిశుద్ధతే మనలను సువాసనతో నింపుతాయి. ఆ పరిశుద్ధత యేసు క్రీస్తులో మాత్రమే. ఎందుకంటే ఆల్రెడీ దుర్వాసన కొడుతున్న ఆ పాపానికి పరిహారం క్రీస్తు చెల్లించాడు కాబట్టి ఆయన బలి అర్పణే. మరొక చోట పౌలు భక్తుడు అంటారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. పైనేమో పరిమళ వాసన అన్నాడు, ఇక్కడ క్రీస్తు సువాసన. ఈ లోకానికి మనం ఏమై ఉండాలండి? క్రీస్తు సువాసన. దేవుడు పాత నిబంధన గ్రంథంలో దహన బలి అర్పించినప్పుడు ఆ పరిమళ వాసన, ఆ యొక్క బలి మండుతూ ఉంటే దాని నుంచి వచ్చే స్మెల్ని దేవుడు ఆఘ్రానించి ఆయన సంతోషించిన సందర్భాలు మనకు తెలుసు. మరి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి అని పాత నిబంధనలు ఉంటాయి. అన్నిటికంటే ప్రప్రదమైన బలి ఏంటంటే, మరి మనుషులు దేవునికి అర్పించే బలిలో ప్రప్రదమైన బలి దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్. భక్తుడైనటువంటి ఏబేలు దేవునికి అర్పించిన బలి దహన బలి, హోమములా దేవుని దగ్గరికి వెళ్తుంది. నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత అర్పించిన బలి దహన బలి. అక్కడ నోవాహు ఆదికాండం 8వ అధ్యాయం 20-21 వచనాల్లో దేవునికి దహన బలి అయ్యగా అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అన్నాడు. కాబట్టి ప్రతి బలి దేవునికి ఇంపైన సువాసన కాదు. బైబిల్లో ఎక్కడ కూడా పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి దేవునికి ఇంపైన సువాసన లేదు. ఎక్కడన్నా సరే దహన బలి దేవునికి ఇంపైన సువాసన. పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ దహన బలులు పాపము నిమిత్తం ఎక్కడ అర్పించరు. పాపము నిమిత్తము అర్పించే పాప పరిహారార్థ బళ్ళు, అపరాధ పరిహారార్థ బళ్ళు ఆ యొక్క జంతువుని వధిస్తారంతే. జంతువుని కాల్చి హోమములా దేవునికి ఇచ్చేది బర్న్ట్ ఆఫరింగ్ అంటారు. దాన్నే దహన బలి అంటారు. దహన బలి ఎప్పుడు వేస్తారంటే కృతజ్ఞతతో వేసేది దహన బలి. దేవుని యొక్క మందిరంలో ఉదయం సాయంకాలం కృతజ్ఞతతో దహన బలి వేస్తారు. ప్రతి సబ్బాతు దినమున దహన బలి వేస్తారు. నెలలో మొట్టమొదటి దినమున దహన బలి వేస్తారు. కొన్ని థ్యాంక్స్ గివింగ్ పండగలు ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి. అందులో 7వ నెలలో మొదటి రోజు వచ్చేదేమో యోమ్ కిపూర్, 10వ రోజున వచ్చేది రోష్ హషానా. యోమ్ కిపూర్లో దహన బలేరు, మామూలు బలేస్తారు. ఎందుకంటే పాపముల నిమిత్తం ఏడిచేది, వేదనతో దేవుని వేడుకునేది. కానీ 10వ రోజున వచ్చేది న్యూ ఇయర్ ఫెస్టివల్. అది న్యూ ఇయర్ ఫెస్టివల్, మొదటి రోజు వచ్చేది న్యూ ఇయర్ ఫెస్టివల్. 7వ నెల మొదటి రోజున వారు చేసేది న్యూ ఇయర్ ఫెస్టివల్. దాన్ని రోష్ హషాన్ అంటారు. 10వ రోజున వచ్చేది యోమ్ కిపూర్. యోమ్ కిపూర్ రోజున అనగా పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ రోజున దహన బలేరు, మామూలు బలేస్తారు. కానీ
కృత సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం, కృతజ్ఞతతో చేసేది అప్పుడు దహన బలి వేస్తారు. కాబట్టి దహన బలి థ్యాంక్స్ గివింగ్ సూచిస్తున్నది. పాప పరిహారార్థ బలి చేసిన పాపాన్ని బట్టి క్షమాపణ కోరుతున్నది. కాబట్టి దహన బలి దేవుడట ఇంపైన సువాసనగా అంగీకరిస్తే ఎనీ థ్యాంక్స్ గివింగ్ అంటే ఆ క్రొవ్వుని కాల్చితే వాసనని కాదు, ఈవెన్ పిండిని కూడా దహన బలిగా అర్పిస్తారు, గ్రెయిన్ ఆఫరింగ్. కాబట్టి ఆ బలి వెనకాతల భావం ఇంపార్టెంట్. ఏంటట, అయ్యా నువ్వు నన్ను కాపాడినందుకు, నువ్వు నన్ను దీవించినందుకు ఇదిగో నా కృతజ్ఞత అని చెప్పి దేవునికి అర్పించే ఆ బలి, దహన బలి దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుందట. నేనంటాను కొత్త నిబంధనలో బళ్ళు ఏమీ లేవు, ఆల్ బళ్ళన్నీ క్యాన్సిల్. మన స్తోత్ర బలే దేవునికి ఇంపైన సువాసన ఎప్పుడంటే మన పరిశుద్ధమైన క్రీస్తులో నివసించే జీవితము దేవునికి సువాసన. మన చుట్టుపక్కల వారికి క్రీస్తు యొక్క ప్రేమను వెదజల్లేదే ది బెస్ట్ ఫ్రాగ్రెన్స్, అదే సువాసన. ప్రేమ కలిగి ఉండమని బైబిల్ చాలా స్పష్టంగా మన జీవితంలో దేవుడు చెప్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనంలో, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రైస్తవులమైన మనము ఎక్కడ పని చేసినా, ఎక్కడ చదువుకున్నా, ఎవరి మధ్యనున్నా భరించుకుంటూ, క్షమించుకుంటూ, ప్రేమిస్తూ ఆ క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించటం వల్లే మనము క్రీస్తు యొక్క సువాసనగా ఈ లోకానికి ఉండగలము. యేసయ్య అన్నారు కదా, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకునడం ద్వారా మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటారు. కాబట్టి పరిశుద్ధతతో దేవునికి ఇంపైన సువాసనగా ఉందాం, క్రీస్తు యొక్క సువాసనగా, క్రీస్తు యొక్క ప్రేమతో ఈ లోకానికి సువాసనగా ఉందాం. క్రీస్తుని మన క్రియలతో చూపిద్దాం. క్రీస్తులో కొంతమందిని క్రీస్తు కొరకు, క్రీస్తులోనికి నడిపించుటకు మనము ప్రేమతో కొందరిని రక్షిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి, పాత నిబంధన గ్రంథంలో దహన బలుల ద్వారా తండ్రి ఆ వాసనని అంగీకరించావు, వారి కృతజ్ఞతను స్వీకరించావు. మా జీవితంలో మా జీవితమే ఒక సజీవ యాగముగా, పరిశుద్ధమైనటువంటి జీవితం, నిష్కలంకమైన జీవితం, నీకు ఇంపైన సువాసన వంటి జీవితం మేము జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. నీ ప్రేమను కులమత ప్రాంత భేదాలు లేకుండా అందరికీ మా తోటి వారికి పంచి క్రీస్తు సువాసనను ప్రేమ ద్వారా తని వెదజల్లింపచేసే నీ యొక్క ప్రేమ కలిగిన జీవితం జీవించేవారుగా, నీ బిడలుగా మమ్మల్ని దీవించి నీలో మమ్మల్ని ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మనపై హెచ్చుగా దిగివచ్చి మనల్ని దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.